హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం. నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానంకి లేదండి. మళ్ళీ కూడా మేము ఎందుకు వచ్చేసానండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా. అబ్బా కొత్త ఉడుకుతున్న చికెన్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. నిజంగా చుక్క నూనె నెయ్యి లేకుండా ట్రై చేశానండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. బ్యాచులర్ బాబులకైనా, కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకైనా, పెళ్ళి కాబోతున్న అమ్మాయిలకైనా, పెళ్ళాం ఊరెళ్ళిన భర్తలకైనా, ఎవరికైనా సింపుల్గా ఈజీగా ఉంటుందండి. ఈ రకంగా ట్రై చేయండి. మళ్ళీ ఇట్లనే చేసుకుంటారు. అంతా బాగుంది టేస్ట్ అయితే. నిజంగా టేస్ట్కి నేను గ్యారంటీ అండి. మరి ట్రై చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది కూడా మనకి కామెంట్ అయితే చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే నేను కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ. ఇంకా స్కిన్తో తీసుకున్నానండి నేను చికెను. మీరు స్కిన్ లేకుండా తీసుకున్నా పర్లేదండి. ఇంకా చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నాను కదా, అది వేసేసుకున్నాను కడాయిలో. తర్వాత ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి తుంచి వేసుకున్నాను. ఇంకా పుదీనా ఉంటే వేసుకున్నానండి, లేకపోతే పర్లేదు. ఇంకా అందులోకి అల్లం, గార్లిక్ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా అన్నీ వేసేసుకున్నానండి. కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఫైనలీ పెరుగు అయితే వేసేసానండి. కసూరి మేతి ఉంటే వేసుకొని, లేకపోతే పర్లేదు, ఆప్షనల్ అండి. అంతా వేసేసిన తర్వాత మిక్సోబ్యహ నిజంగా మిక్సింగ్ బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మనకి కావాల్సినన్ని వాటర్ అయితే వేసేసుకొని, ఇంకా ఫైనలీ స్టవ్ ఆన్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. కొద్దిసేపటికి కొత్త ఉడుకుతున్న చికెన్ స్మెల్ రారా అని పిలుస్తుందండి. నిజంగా అంత టేస్ట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి అబ్బా, చాలా బాగుంది అసలు. మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి మరింత ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సరే కానీ వెళ్తూ మీ శృతి ఇలాంటి శృతి మెత్తని ఫింగర్స్తో సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా. ఉంటాను. బాయ్ బాయ్.